హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రస్ట్ హోమ్స్. ఈరోజు మీ ముందు ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. ఇది ప్రైమ్ లొకాలిటీలో ఉంది, ఈస్ట్ ఫేస్లో ఉందండి. 6 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి, ఇండిపెండెంట్ హౌస్. 375 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. టోటల్గా 10,000 SFT బిల్టప్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్ వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్లో. అలాగే 2 సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. 6 BHK ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ అండి. ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. చాలా అల్ట్రా లగ్జరీగా ఉంటుందండి. మనకి టోటల్గా యూఎస్ స్టైల్లో ఉంటుంది మనకి ఈ విల్లా అయితే. ఇక్కడ లివింగ్ ఏరియా అండి. లివింగ్ ఏరియా కూడా చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. టోటల్గా 3 లివింగ్ ఏరియాస్ ఉంటాయి. హాల్స్ వచ్చేసి మనకి 6 BHK ఉంటుంది. 2 కిచెన్స్ ఉంటాయి. 2 సర్వెంట్ క్వార్టర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వెల్ మెయింటైన్డ్ విల్లా అండి ఇది. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ఓనర్సే ఉంటున్నారు. ఇది 10 years ఓల్డ్ ప్రాపర్టీ. ఇది రీసెంట్గా రెనోవేట్ చేయడం జరిగింది. ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి, మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్లో ఉంటుంది. ఫుల్లీ వెంటిలేటెడ్తో ఉంటుందండి మనకి ఈ ప్రాపర్టీ అయితే. ఇప్పుడు కింద సెల్లార్కి వెళ్తున్నాం మనం. ఇక్కడ వచ్చేసి టోటల్గా చాలా పెద్దగా లివింగ్ ఏరియా ఉంటుందండి. ఇది సిట్అవుట్ ఏరియా. అక్కడ పక్కన వచ్చేసి మనకు స్టోరేజ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ చిన్న బార్ కౌంటర్ లాగా ఇవ్వడం జరిగిందండి. హోమ్ థియేటర్ రూమ్ పక్కన వస్తుంది. ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటర్ రూమ్. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేయడం జరిగిందండి మనకి ఈ ప్రాపర్టీని అయితే. ఇది ఓనర్స్ ఇప్పుడు హైటెక్ సిటీ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు, అలానే సేల్ చేస్తున్నారండి. మిగతా వేరే ఎలాంటి రీజన్స్ లేవు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. చాలా స్పేషియస్లో ఉంటుంది. పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒకటి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇది డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీ అండి. ఓనర్ నెంబర్ డిస్ప్లే పైన ఇస్తున్నాం. ఆ నెంబర్ కాల్ చేసి మీరు ప్రాపర్టీ అనేది సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఓనర్ కాల్ చేసి మీరు సంప్రదించవచ్చండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రైస్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డైనింగ్ ఏరియా చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి. సిట్అవుట్ ఏరియా. ఇక్కడ ఒక బెడ్రూమ్. మీకు గార్డెన్ ఏరియా చూపించడం జరుగుతుందండి. ఇక్కడ సిట్అవుట్ ఏరియా వస్తుంది. గార్డెన్ ఏరియా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది లొకేషన్ వచ్చేసి తిరుమలగిరిలో ఉంటుందండి. కార్ఖానాకి దగ్గరలో ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ కూడా దగ్గర ఉంటుందండి. ఇది సికింద్రాబాద్ క్లబ్ మెంబర్ కూడా ఉందండి వీళ్ళకి. మనకు హైవే నుంచి చూసుకుంటే సెకండ్ బిట్టే ఉంటుంది మనకి ప్రాపర్టీ అయితే. చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉంది. ఇది కిచెన్ అండి. కిచెన్స్ అయితే 2 ఉంటాయి, డ్రై అండ్ వెట్ ఉంటుంది. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నిటి కూడా మనకు దగ్గరలో ఉంటుందండి మనకి. ఇది తిరుమలగిరి అంటే చాలా ప్రైమ్ లొకాలిటీ. సికింద్రాబాద్కి JBS కూడా చాలా దగ్గరలో ఉంటుంది, మెట్రో స్టేషన్ కూడా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇక డైనింగ్ ఏరియా అనేది చూస్తుంటే చాలా బాగుంటుంది లైటింగ్తో. మనకు లిఫ్ట్ కూడా ఉందండి మనకి ఈ ప్రాపర్టీలో. ఇది వచ్చేసి మనకు పూజా రూమ్ వస్తుంది. హండ్రెడ్ 100% క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకి ఈ ప్రాపర్టీ. ఇది జిమ్ ఏరియా అలా కన్వర్ట్ చేయడం జరిగింది. లేదంటే మీరు బెడ్రూమ్ లాగైనా వాడుకోవచ్చండి. పైన మనకు ఆఫీస్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుందండి మనకి ఈ ప్రాపర్టీ. ఈ లొకాలిటీలో ఇలాంటి ప్రాపర్టీ చూసే వాళ్ళకైతే చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా పెద్దగా ఉంటుంది. అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్కి దగ్గరలో కావాలన్న వాళ్ళు, JBSకి, కార్ఖానా వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఇది.
ఇది అటాచ్ బాత్రూమ్ అండి. టోటల్గా వార్డ్రోబ్స్ అయినా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసుకోవచ్చు. చూస్తారు కదా ప్రాపర్టీ అనేది ఎలా ఉందో. ఇలాంటి ప్రాపర్టీస్ కూడా మీరు అమ్మాలనుకుంటే మా నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ట్రస్టెడ్ హోమ్స్ ఛానల్ నెంబర్. ఆ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీని కూడా ఇలా ప్రమోషన్ చేయించుకోవచ్చండి. మన ఛానల్లో చాలా వరకు ప్రాపర్టీస్ కూడా ఇలా ప్రమోషన్ చేసి సేల్ చేయడం జరుగుతుంది. చూస్తారు కండి టోటల్ ప్రాపర్టీ అనేది ఎలా ఉందో. మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ రూపంలో మాకు సపోర్ట్ అనేది తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.